నమస్కారం అందరికీ. ఏప్రిల్ నెల 5వ తారీఖు నుండి 11వ తారీఖు వరకు ఈ వారం మేషరాశి వార ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం మేషరాశి వారికి మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ప్రారంభంలో కొంత ఒత్తిడి ఉన్నా చివరిలో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంది. మీలో ఉన్న ఆత్మవిశ్వాసం ఈ వారం మీకు ప్రధాన బలం అవుతుంది. ఈ వారం పనుల విషయాల్లో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే నష్టాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగస్తులు తమ పనిలో శ్రద్ధ పెంచాలి. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకు ఈ వారం కొత్త అవకాశాలు వస్తాయి. కానీ పెట్టుబడులు పెట్టే ముందు మంచి ఆలోచన చేయాలి. భాగస్వామ్య వ్యాపారంలో చిన్న విభేదాలు రావచ్చు. ఆర్థిక పరిస్థితి విషయానికి వస్తే ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది. అనవసర ఖర్చును తగ్గించడం మంచిది. ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువయ్యే సూచనలు ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి ఈ వారం కొంత కష్టంగా అనిపిస్తుంది. ఏకాగ్రత తగ్గే అవకాశం ఉంది. కానీ క్రమశిక్షణతో చదివితే మంచి ఫలితాలు వస్తాయి. ఇక కుటుంబ సభ్యుల విషయానికి వస్తే కుటుంబంలో శాంతి కొంత తగ్గవచ్చు. చిన్న చిన్న విషయాలపై వాదనలు రావచ్చు. మీరు సహనం పాటిస్తే పరిస్థితి మెరుగుపడుతుంది. ఇక స్నేహితుల విషయానికి వస్తే స్నేహితులతో గడిపే సమయం కొంత ఆనందాన్ని ఇస్తుంది. పాత స్నేహితులను కలిసే అవకాశం ఉంది. ఇక ప్రేమికుల విషయానికి వస్తే ప్రేమ విషయాల్లో జాగ్రత్త అవసరం. అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంది. స్పష్టంగా మాట్లాడటం చాలా ముఖ్యం. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్త అవసరం. తలనొప్పి, అలసట వంటి సమస్యలు రావచ్చు. సరైన విశ్రాంతి తీసుకోవాలి. ఈ వారం మధ్యలో ఒక మంచి వార్త వినే అవకాశం ఉంది. అది మీకు మానసిక ఆనందాన్ని ఇస్తుంది. ఇక ప్రయాణాల విషయానికి వస్తే ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి. కానీ దూర ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. కోర్టు వ్యవహారాల్లో ఉన్నవారికి కొంత ఆలస్యం ఉండవచ్చు. సహనం అవసరం. మీరు తీసుకునే ప్రతి నిర్ణయంలో పెద్దల సలహాలు తీసుకోవటం మంచిది. కొత్త పనులు ప్రారంభించడానికి ఈ వారం చివరిలో మంచి సమయం ఉంటుంది. ఈ వారం మీరు మీ కోపాన్ని నియంత్రించాలి. లేకపోతే సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇంకా ఆరోగ్య విషయానికి వస్తే ధ్యానం, యోగా చేయటం ద్వారా మానసిక ప్రశాంతతను పొందవచ్చు. దైవారాధనకు సమయం కేటాయిస్తే మంచి ఫలితాలు వస్తాయి. మంగళవారం, ఆదివారం రోజులు మీకు ప్రత్యేక అనుకూలంగా ఉంటుంది. ఎరుపు రంగు ఈ వారం మీకు అదృష్టాన్ని ఇస్తుంది. దేవాలయ దర్శనం చేయటం ద్వారా అడ్డంకులు తొలగుతాయి. శ్రీ హనుమాన్ చాలీసాను పారాయణం చేయటం శుభప్రదం. ఈ వారం మీలో కొత్త ఆలోచనలు వస్తాయి. వాటిని సరిగ్గా ఉపయోగించుకుంటే విజయాన్ని సాధించగలరు. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీకు దగ్గరవుతారు. అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. మీ మాటల వలన ఇతరులు బాధపడకుండా చూసుకోవటం ముఖ్యం. మీ లక్ష్యాలపై దృష్టి పెట్టాలి. ఏకాగ్రతను కోల్పోవద్దు. మీకు రావాల్సిన డబ్బు ఆలస్యంగా వచ్చే అవకాశం ఉంది. ఈ వారం మీకు సహాయం చేసే వ్యక్తులు కనిపిస్తారు. మీ శ్రమకు తగినంత ఫలితం
ఆలస్యంగా అయినా ఖచ్చితంగా వస్తుంది. ఈ వారం మీరు కొత్త విషయాన్ని నేర్చుకునే అవకాశం ఉంది. మీ కుటుంబ సభ్యులతో సమయం గడపండి. అది మీకు మనశ్శాంతినిస్తుంది. మీరు తీసుకునే చిన్న నిర్ణయాలు కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపే అవకాశం ఉంది. మీ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఈ వారం మీకు కొన్ని ఆశ్చర్యకరమైన సంఘటనలు జరుగుతాయి. మీపై నమ్మకం పెంచుకోండి. అది విజయానికి దారితీస్తుంది. ఈ వారం చివరిలో మంచి అవకాశాలు వస్తాయి. మొత్తం మీద ఈ వారం మేషరాశి వారికి శ్రమతో కూడిన విజయాన్ని అందించే వారం ఇది. సద్వినియోగం చేసుకోవటం ముఖ్యం. ఈ వారం మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆత్మవిశ్వాసాన్ని చూపాలి, కానీ అహంకారం మాత్రం దూరంగా ఉంచాలి. మీ చుట్టూ ఉన్న వారి భావనను అర్థం చేసుకోవటం ద్వారా సంబంధాలు మరింత బలపడతాయి. ఈ సమయంలో మీరు చేసే చిన్న సహాయం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. పాత సమస్యలకు కూడా పరిష్కారం దొరికే అవకాశం ఉంది, కాబట్టి ఆశను కోల్పోవద్దు. మీరు చేసిన కష్టానికి గుర్తింపు రావడానికి కొంత సమయం పట్టినా నిరుత్సాహపడకండి. మీ లక్ష్యాలను స్పష్టంగా నిర్ణయించుకుంటే విజయానికి చేరువవుతారు. ఈ వారం మీలో నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. అవకాశాలు వచ్చినప్పుడు వాటిని వదులుకోకుండా ముందడుగు వేయాలి. మీ సమయాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఈ వారం చాలా ఉపయోగకరంగా మారుతుంది. మొత్తం మీద ఈ వారం మీ జీవితంలో కొత్త మార్పులను చూపించే ప్రత్యేకమైన వారం అవుతుంది. ఈ వారం మీలో సృజనాత్మక పెరుగుతుంది. కొత్త ఆలోచనలు మీకు లాభాన్ని ఇస్తాయి. మీరు అనుకున్న పనులు కొంచెం ఆలస్యమైనా పూర్తవుతాయి. ఈ సమయంలో మీరు సహనం పాటిస్తే పెద్ద సమస్యలు కూడా సులభంగా పరిష్కారం అవుతాయి. మీ చుట్టూ ఉన్న చెడు వాతావరణాన్ని దూరం చేయటం మంచిది. ఈ వారం మీరు తీసుకునే ప్రయత్నాలు భవిష్యత్తులో మంచి ఫలితాన్ని ఇస్తాయి. ఈ వారం మేషరాశి ఫలితాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.